వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. తెలంగాణ రాష్ట్ర మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా యలమందుల జగదీష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఆ సంఘం ఫౌండర్ శిఖిలం పట్ల యాదగిరి పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిగూడెం మారెమ్మ తల్లి గుడి వద్ద తెలంగాణ రాష్ట్ర మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సంఘ ఫౌండర్ శిఖిలం పట్ల యాదగిరి, రాష్ట్ర అధ్యక్షులు నరాల రుక్కారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫీ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ అసోసియేషన్లో సీనియర్గా నిబద్ధత కలిగి పనిచేస్తున్న ఖమ్మం జిల్లా కైకొండాయిగూడెం గ్రామానికి చెందిన యలమందుల జగదీష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షునిగా నూతనంగా ఎన్నికైన జగదీష్ మాట్లాడుతూ రాష్ట్రంలో మ్యారేజ్ బ్యూరోలో మీడియేటర్ల సమస్యల పరిష్కారం కోసం, అదేవిధంగా సంఘం బలోపేతం కోసం నిరంతరం పనిచేస్తానని, ఎక్కడో ఉన్న అబ్బాయిని మరెక్కడో ఉన్న అబ్బాయిని కలిపి వివాహం చేయడం అది ఎంతో పుణ్యకారమని అన్నారు. సమాజంలో 26 ఏళ్లుగా అనుభవం ఉన్న తనకు అధ్యక్షునిగా మహమ్మద్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, బాబు, వెంకట నారాయణ, చంద్రకళ, సంధ్యారాణి, చల్ల రామకోటయ్య, కర్ణాటి నాగమణి, నాగలక్ష్మి, వెంకటలక్ష్మి, అనూష తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ని, రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని ఈరోజు ఖమ్మం జిల్లాలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇక్కడ ఎన్నికలు జరిగినాయి. జగదీష్ అన్న ఆధ్వర్యంలో ఘనంగా, అతి ఘనంగా, చాలా సూపర్గా, చాలా మంచిగా కమిటీ సభ్యులందరూ కలిసి రాష్ట్ర కమిటీ సభ్యులను ఘనంగా సన్మానిస్తూ అధిక సంఖ్యలో మ్యారేజ్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమము మేము ఇప్పటివరకు ఒక 10 జిల్లాల్లో కమిటీలు వేసాము. ఆ 9 జిల్లాల కంటే ఘనంగా ఈ ఖమ్మం జిల్లాలో జగదీష్ అన్న ఆధ్వర్యంలో, రాష్ట్ర జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో చాలా మంచిగా అన్ని ఏర్పాట్లు చేసి సభ్యులందరినీ పిలిచి గౌరవించి సత్కరించి చాలా దిగ్విజయంగా కార్యక్రమం జరిపిందని వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంత ఘనంగా చేస్తారని ఊహించలేదు మేము. అధిక సంఖ్యలో 100-150 మంది మా మ్యారేజ్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు. అందరూ హ్యాపీగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి మంచి దిగ్విజయం చేశారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు కూడా జగదీష్ అన్న ఆధ్వర్యంలో, వాళ్ళ కమిటీ ఆధ్వర్యంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నా. తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం పట్టణంలో ఈ సభ నిర్వహించిన జిల్లా ఎన్నికల సంబంధించి నా పేరు నరాల రుక్కారావు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. మరియు ఈరోజు ఖమ్మం జిల్లాలో ఇంత ఘనంగా జిల్లా కమిటీని ఏర్పాటు చేసినందుకు జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్న యలమందుల జగదీష్ గారు వారిని ఎన్నిక చేశాము. వారి సమక్షంలో ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గారిని ప్రధాన కార్యదర్శి ఎన్నిక చేసినాం. అట్లనే జిల్లా బాడీ మొత్తం అధ్యక్షుల వారు, సెక్రటరీ వారు మంచి ఘనంగా వారు నిర్ణయించారు. అట్లాగా మేము గతంలో కొన్ని జిల్లాలు వేసాం. జిల్లాలో కావున ఇక్కడ మన ఖమ్మం జిల్లాలో అధిక సంఖ్యలో మా మ్యారేజ్ మీటింగ్ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. దీనికి సందర్భంగా ప్రత్యేకంగా అధ్యక్షుల వారికి, మహమ్మద్ గారి సెక్రటరీ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముందు జిల్లాలో ఈ మ్యారేజ్ బ్యూరో కమిటీని ముందుకు వెళ్ళాలని అధ్యక్షుల వారిని కోరడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన మ్యారేజ్ బ్యూరో అందరికీ, మరి జిల్లా బాడీకి, స్టేట్ బాడీకి, తర్వాత మీడియా మిత్రులకి. తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరోస్ వెల్ఫేర్ అసోసియేషన్, నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఎన్ రఫీ. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క జిల్లా కార్యవర్గ కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇటు ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో మ్యారేజ్ మీడియేటర్ సభ్యులందరూ కూడా పాల్గొని ఈ యొక్క సమావేశాన్ని దిగ్విజయాన్ని చేశారు. అయితే ఈ యొక్క సమావేశంలో మరి జిల్లా అధ్యక్షులుగా మరి యలమందుల జగదీష్ గారిని, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా రమేష్ గారిని, జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరి షేక్ మహమ్మద్ గారిని, అదేవిధంగా పూర్తి స్థాయి కార్యవర్గ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మేము ఊహించినంత అటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ జరిపారు. వారు ఎంతో శ్రద్ధతోటి, ఎంతో హార్డ్ వర్క్ చేసి ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి ఇక్కడ మీడియేటర్లు అధిక సంఖ్యలో పాల్గొని సభ్యత్వ కార్యక్రమం కూడా జరిగింది. సభ్యత్వాలు తీసుకున్నారు. మరి అన్ని విధాలుగా ఖమ్మం జిల్లాలో మేము చూసినట్లుగా ఇక్కడ సంస్థ అనేది ఇంకా ముందుకెళ్లాలని మేము జిల్లా కమిటీ వారిని కోరడం జరిగింది.
వారు తీసుకున్న నిర్ణయం ప్రకారం ముందుకు నడిపిస్తామని, తెలంగాణ రాష్ట్ర మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకు నడిపిస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సభను సక్సెస్ చేసినందుకు అందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా, అదేవిధంగా మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఓకే. తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ నన్ను ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది. నా తోటి మిత్రులు వివిధ గ్రామాల నుంచి, మండలాల నుంచి, జిల్లాల నుంచి అందరు కూడా నాకు సపోర్ట్ చేయటం వల్ల నన్ను ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ప్రోగ్రాము రాష్ట్ర కమిటీ అంతా వచ్చి ప్రోగ్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు. అట్లనే ఈరోజు పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యుడికి, ప్రతి ఒక్క మిత్రుడికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విధంగానే ముందుకు పోవాలని, ప్రతి ప్రోగ్రాన్ని ఇట్లా సక్సెస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని, రేపు జరగబోయే ప్రతి కార్యాచరణలో మ్యారేజ్ బ్యూరో మిత్రుడికి ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా ముందుండి రేపు వాళ్ళకి ఐడి కార్డులు కానీ, ఏ విషయంలో కానీ ఏదైనా జనరల్ గా వాళ్ళకి జరిగే అవకతవకలు ఏమున్నా కానీ దాంట్లో షేర్ చేసుకుంటానని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విన్నవించుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున నన్ను జిల్లాకి ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నారు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కావున వారందరికీ, ప్రతి రాష్ట్ర నాయకులకి మరియు వచ్చిన మీడియేటర్లకి, ప్రతి ఊరు నుంచి వచ్చిన మీడియేటర్లకి ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు చంద్రకళ, మాది నల్గొండ. మేము ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కమిటీ వేయడం జరిగింది. దానికి అధ్యక్షుడిగా జగదీష్ సార్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి వాళ్ళు ఎప్పుడు కూడా మాకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మా సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాము. మేము మ్యారేజ్ బ్యూరో అంటారు మమ్మల్ని, కాదండి, మేము మ్యారేజ్ మీడియేటర్స్ము. మేము ఎక్కడో ఉన్నటువంటి అమ్మాయిని, అబ్బాయిని తెచ్చి వాళ్ళకు మంచిగా పెళ్లిళ్ళు చేసి, వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా మంచి అందంగా బాగుండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకునేది మేమే. వాళ్ళు మంచి చెడ్డలు చూసేది కూడా మేమే. మాకు ఎల్లవేళలా సహకరించాలండి. కస్టమర్ ద్వారా కూడా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాము. జై తెలంగాణ. నేలకొండపల్లి మండలం సన్నార గ్రామం. నా పేరు సేకూరు గురవయ్య. ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి మ్యారేజ్ బ్యూరోగా చేస్తున్నా. ఇప్పుడు ఖమ్మం కానీ, కొండపల్లి కానీ ఇవన్నీ తిరుగుకుంటూ వచ్చినాం. ఖమ్మం వచ్చిన సంవత్సరం తర్వాత సారు మంచిగా పరిచయాలయ్యండు. ఆ నుంచి మేము 2-3 నెలల కాడికి పోయి పెద్ద సంబంధాలు ఉన్నా, ఏ ఉన్నా సార్కి చెప్పటం, అన్ని రకాలుగా మాకు మంచి రకంగా నడిపేస్తుంది. సంవత్సరం నుంచి కూడా మాకు అందరికీ ఏ మ్యారేజ్ బ్యూరో వచ్చినా కానీ మంచిగా కూర్చోబెట్టి అన్ని రకాలుగా వివరాలు అడిగి, వాళ్ళకి ఏమేమి కావాలా, ఎవరికి ఏ కష్టం అనేది వివరాలు అడిగా కూడా చాలా మంచిగా సంబంధాలు కుదిరించి చేయటం చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ దూరాభారం నుంచి వచ్చినా, వేరే వ్యక్తులు 1-2-3 వచ్చినా కానీ మీరు అన్నం తిన్నారా, టిఫిన్ చేసారా, మంచినీళ్ళు తాగారా అని వివరాలు అడిగా కూడా వాళ్ళకి అప్పటికప్పుడు తెప్పించి వాళ్ళ ఆకలి తీర్చి పంపించే మనిషి జగదీష్ గారు. మాకు చాలా ముఖ్యుడు, ఖమ్మంలో చాలా ఉండవలసిన వ్యక్తి, అన్ని కులాలను కూడా కలుపుకొని పోయే మనిషి. అలాంటి వ్యక్తిని కూడా మనం చాలా గౌరవించి ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పెద్దలకి అందరికి కూడా నమస్కరించి సెలవు తీసుకుంటాం సార్. జగదీష్ గారు మంచి సార్. మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ కమిటీ ట్రెజరర్ని, కోశాధికారిని లక్ష్మల్ల శ్రీనివాస్, జ్యోతి మ్యారేజ్ బ్యూరో. నేను కోరుకునేది ఒకటే, అందరం కూడా తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరోకు మంచి పేరు ప్రతిష్ట తీసుకురావాలి. ఈ యొక్క సంస్థని స్టేట్ మొత్తం కూడా అన్ని జిల్లాల్లో నలుమూల వ్యాప్తం చేయాలి. అందరి మ్యారేజ్ బ్యూరోలకు సేవ చేయాలి. మన సంస్థ తరఫున అందరికీ న్యాయం చేయాలి. అందరం కలిసి పెళ్లిళ్ళు సంబంధాలు కుదిరించుకోవాలి. అందరికి మన్ననలు పొందాలి తప్ప ఎవరి దగ్గర చెడు పేరు తెచ్చుకోవద్దు. ఆ విధంగా మ్యారేజ్ బ్యూరో అంటే ఒక మంచి గౌరవం, మర్యాద అనేది సమాజంలో తెచ్చుకోవాలి తప్ప ఎలాంటి చెడు పేరు తెచ్చుకోవద్దు. ఈ యొక్క సంస్థని మున్ముందు అన్ని జిల్లాల్లో, ఈ రాష్ట్రంలో మున్ముందు తీసుకెళ్లి ప్రజలందరికీ సేవ చేసే కార్యక్రమం చేపడతామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.